హైదరాబాద్ నాడిబొడ్డున మూసి మరొకసారి ఉప్పొంగింది. ఏకంగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ముంచేసింది. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే ఎంజీబీఎస్ లో ఎటు చూసినా వరదే కనిపిస్తోంది. గడిచిన 24 గంటలుగా ఎంజీబీఎస్ వరదలో నానిపోతున్నటువంటి సిచ్యువేషన్. ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఎంజీబీఎస్ పూర్తి పేరు మహాత్మా గాంధీ బస్ స్టాండ్. దీనిని నిర్మించిందే మూసీ నదిలో. పాత బస్తీలోని మూసీ నదిలో కొంత భాగాన్ని పూడ్చి బస్టాండ్ కట్టారు. నాడు నగరంలో స్థలం దొరక్క దాదాపుగా 20 ఎకరాలను పూడ్చి 1988లో బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేస్తే 1994 నుంచి అందుబాటులోకి వచ్చింది ఎంజీబీఎస్. ఈ బస్టాండ్ నదిలో ఉన్నప్పటికీ ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో వరదలో చిక్కుకున్న దాఖలాలు లేవు. కానీ జంట జలాశయాల నుంచి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో మూసీ ఉప్పొంగుతుంది. ఏకంగా ఎంజీబీఎస్ ను ముంచెత్తింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ లో కాలు పెట్టలేని పరిస్థితి ఉంది. ఇక మూసీ పరివాహక ప్రాంతాలు వరదలో చిక్కి విలవెల్లాడుతున్నాయి. ముసరాంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై నుంచి వరద ప్రవాహం వెళ్తోంది. దీంతో ఈ 2 వంతెనలపై రాకపోకల్ని నిలిపివేశారు. ఇక ఎటు చూసినా వరద విలయం తప్ప మరో దృశ్యం కనిపించడం లేదు. ఇల్లు నీట మునిగాయి. చాలా మందిని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన కొందరు ఇళ్లలోనే ఉండిపోయారు. పై అంతస్తులకు వెళ్లారు, డాబాలపైకి చేరుకున్నారు. మూసీ నది ప్రస్తుతం ఒక మురికి కాలువగా కనిపిస్తున్న ఒకప్పుడు హైదరాబాద్ లో ఇది ప్రధాన నది. నగరం నడి మధ్య నుంచి ప్రవహిస్తున్న నది. 1908లో నిజాంల కాలంలో మూసీకి భారీ వరద వచ్చింది. మూసీ హైదరాబాద్ చరిత్రలో ఇదే అత్యంత ఘోరమైన వరద విపత్తు. 117 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే నెలలో మూసీ వరదకు 15,000 మంది చనిపోయారు. నాడు కేవలం 24 గంటల్లోనే 12 సెంటీమీటర్ల వర్షం కురవడంతో మూసీ నాటి భాగ్యనగరాన్ని ముంచేసింది. ఆ తర్వాత 1968లో మరోసారి మూసీకి వరదొచ్చింది. 1984లో అయితే నాటి ఘోర విపత్తును తలదన్నేలా నగరాన్ని అతలాకుతలం చేసింది. 2007, 2016, 2019లో కూడా మూసీలో ఇదే తరహాలో వరద పోటెత్తింది. నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి అటు ముసరాంబాగ్ అదేవిధంగా చాదర్గఢ్ వంతెనలు అయితే క్లోజ్ చేశారు. ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ప్రవీణ్. భారీ వర్షాలకు జంట జలాశయాలు మొత్తం అయితే నిండుకుండలు మారాయి. ఈ నేపథ్యంలో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ మొత్తం కూడా గేట్లు ఎత్తడంతో జలమండి అధికారులు దిగువన వదిలిపెడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే మనం ముషరంబాగ్ ప్రాంతంలో ఉన్నాం. కాలనీలు చూడొచ్చు, ఎక్కడ చూసినా కానీ నిండుకుండలు మారినటువంటి కాలనీలు మొత్తం నీట మునిగినటువంటి కాలనీలనే మనం చూస్తూ ఉన్నాం. అయితే మూసీ నది ఏ విధంగా ఉగ్రరూపం దాల్చిందో చూస్తూ ఉన్నాం మనం. అయితే ఇదంతా టోటల్గా చూసుకోవచ్చు. మూసీ నది ఉగ్రరూపం దాల్చేసి కాలనీలు మొత్తం ముంచెత్తింది. ఎక్కడ చూసినా మొత్తంలో మనుషులు కూడా పోయేట పరిస్థితి లేదు. బోట్ల సాయంతో వీళ్ళందరినీ కూడా అయితే బయటికి తీయాలంటూ కూడా అధికారులు చూసుకోవచ్చు. ఇల్లు మొత్తం కూడా మునిగినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు మనం విజువల్లో క్లియర్గా చూస్తూ ఉన్నాం. అయితే ఈ మొత్తం కూడా భారీ ఎత్తున వరద ఉధృతి అయితే భారీగా వస్తుంది. ఏదైతే జంట జలాశయాలు ఉన్నాయో ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ యొక్క జంట జలాశయాలు వరదని మొత్తం కూడా ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అయితే నీట మునిగాయి. కాబట్టి అయితే వరద ఉధృతిగా ప్రవహిస్తుంది. కాలనీలు మొత్తం కూడా సమీపంలో ఉండేటటువంటి కాలనీలు చూసుకోవచ్చు మనం మొత్తం
అయితే వెహికల్స్ కూడా మునిగినటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోల్గా కూడా అయితే మరి గంట 2 గంటల పాటు వర్షం కూడా పడిందంటే మాత్రం పరిస్థితి అయితే పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఈ క్రమం లోపల చూసుకుంటే కనుక మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ అయితే ఈ వరద ఉధృతికి ఈ యొక్క చూసుకోవచ్చు మూసీ నది ఏ విధంగా పొంగి పొర్లుతుందో చూసుకోవచ్చు. గంటకు ప్రమాద తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. అయితే చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మొత్తం రాకపోకలుగా అయితే బంద్ చేయడం జరిగింది. నిన్నటికి ఇప్పటికీ కూడా వరద ఉధృతి భారీ స్థాయిలో పెరిగినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తంలోగా కూడా ఇక్కడ ఆ యొక్క పరిస్థితిని అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు ఆ వరద ఉధృతి ఇంకా పెరుగుతూ ఉంది. మా ఎగువన కురుస్తున్నటువంటి అయితే భారీ వర్షాల నేపథ్యంలోనే అయితే ఈ యొక్క వరద అయితే ఉధృతి పెరుగుతుంది అంటూ కూడా అయితే చెప్తూ వస్తున్నారు. ఈ క్రమం లోపల చూసుకుంటే మొత్తం టోల్గా కూడా ఇటు ఎగువన కురుస్తున్నటువంటి 2 జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఆ జంట జలాశయాలు నిండుకుండలు మారాయి. నిండుకుండలు మారడం చేత ఈ యొక్క వరద ఉధృతి పెరుగుతుంది అని తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే ఏదైతే ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఆ 2 కూడా అయితే మూడు అడుగుల మేర కొన్ని గోయట్లను అయితే ఎత్తడం జరిగింది. ఇటు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం టోల్గా కాలనీ వాసులందరూ కూడా అయితే నీళ్ళలోనే ఉన్న పరిస్థితి. కొంతమందిని సుమారు 200 మంది వరకు మాత్రం కొద్దిగా ఇక్కడ నుండి తరలించినట్టుగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్. భారీ వర్షాలకు